ఈ అనే బీజాక్షరానికి ఈశ్వరి అధిదేవత. ఈ అనే ఈ మంత్రశాస్త్రము ఈ బీజాక్షరాన్ని గురించి శ్లోకముగా ఇలా చెబుతూ ఉంది. మాయా దైవత్వమీకారం మహామాయం వశీకరం అంతర్మాయా జగద్వశ్యం సర్వవశ్యకరం పరం. ఈ కార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. ఈశ్వరీ స్వర్ణవర్ణాభా వృషారూఢాసితాంశుకా శారికంచ వరం దక్షే వామే ధత్తేంకుశాభయౌ. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. గోవిందశ్చ త్రివయీ మూర్తిశః శాంతి స్యాత్ వామలోచనం నృసింహాస్త్రం తథా మాయా ఈకారోపి సురేశ్వరః. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. వామాక్షిశ్చ త్రిమూర్తిశ్చ మహామాయా సురేశ్వరః ఇంద్రమూర్తిః నృసింహాస్త్రం స్మృతో గోవిందః ఈశ్వరః. ఈ అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యాన్ని ఈ విధంగా చెబుతుంది. ఈ అనే ఈ బీజాక్షరానికి అధిదేవత మాయా. ప్రకృతి యందున్న మహా శరీరాంతర్గతంగా ఉన్న మాయను ఇంద్రియ వైకల్యము స్వాధీనపరుస్తుంది. జగత్ విశ్వకరమైనది ఈ ఈ అక్షర బీజము. ఈకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈకార అధిదేవత ఈశ్వరి అను నామము కలది. ఈ ఈశ్వరీదేవి బంగారు శరీర ఛాయ కలిగి వృషభ వాహనంపై ఆసీనురాలై తెల్లని వస్త్రాలను ధరించి ఉంటుంది. ఈశ్వరీదేవి యొక్క కుడి భాగములో ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి అభయముద్రను, అంకుశాన్ని, అట్లే ఎడమ భాగంలో ఉన్న చేతుల్లో వరదముద్రను, దర్భను ధరించి చతుర్బాహువై ఉంటుంది. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి ఈ అనే బీజాక్షరానికి తాత్పర్యము గోవింద, త్రిమూర్తీశ, శాంతి, వామలోచన అనగా ఎడమ కన్ను, నృసింహస్త్ర, మాయా, సురేశ్వరులు అనే అర్థాన్ని ఈ కారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి ఈ అనగా తాత్పర్యము మహామాయా, ఇంద్రమూర్తి, ఈశ్వర అనువానిని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువులను అనుసరించి ఈ అనే బీజాక్షరానికి తాత్పర్యము ఈ అనగా కోపము, దుఃఖము, లక్ష్మి, సరస్వతి, గౌరీ, నాలుక, తామర రేకు, కేసరము, బాణము, సర్పము, మొలనూలు